రోజు ఆఫీస్కి వెళ్లే వాళ్ళు కర్రీ పాయింట్ వాళ్ళు లేకపోతే ఎలా ఉంటుందో ఊహించగలరా? ఇది చిన్న బిజినెస్ అయినా సరైన ప్లానింగ్ తో మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అద్దె షాప్ అవసరం లేదు, మన ఇంటి కిచెన్ నుంచే మొదలు పెట్టవచ్చు. రోజుకి 200 నుంచి 300 కర్రీలు అమ్మినా కాస్ట్ తక్కువ, ప్రాఫిట్ మాత్రం బాగుంటుంది. ఈ బిజినెస్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది, సో డోంట్ మిస్ ఇట్. ఇప్పుడు టైం అనే పదం మన జీవితంలో చాలా విలువైనదిగా మారింది. ఇంటి వాళ్ళంతా ఉద్యోగాలు చేస్తున్నారు, పిల్లల స్కూల్, ఆఫీస్ టైం, ట్రాఫిక్, వీటన్నిటిలో వంట చేసుకునే టైం ఎవ్వరికీ దొరకడం లేదు. అదే కారణం వల్ల కర్రీ పాయింట్లు ఈ రోజుల్లో బాగా పాపులర్ అవుతున్నాయి. ఇది పెద్ద రెస్టారెంట్ కాదు, చిన్న షాపులో నడిపే సింపుల్ ఐడియా. కొన్ని సందర్భాలలో లాభాలు మంచిగా రావచ్చు. సో ఇప్పుడు మనం అదే కర్రీ పాయింట్ బిజినెస్ ని ఒక్కో స్టెప్ గా పక్కా లెక్కలతో చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బోస్వాలా అకాడమీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బోస్వాలా అకాడమీ తెలుగు ఛానల్. నేను శిరీష కందుల. మొదటిగా కర్రీ పాయింట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది చాలా సింపుల్. కస్టమర్ ఇంట్లో వండుకోలేకపోతే వచ్చి రెడీమేడ్ కర్రీ కొనుక్కుంటాడు. వెజ్ కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు, ఏదైనా సరే. పప్పు, చారు, ఆలు ఫ్రై, చికెన్ కర్రీ, ఏది కావాలన్నా కర్రీ పాయింట్ లో దొరుకుతుంది. ఇది ఎక్కువగా బ్యాచిలర్స్, ఆఫీస్ వాళ్ళు, హాస్టల్ స్టూడెంట్స్, వీళ్ళకే బాగా అవసరం అవుతుంది. వాళ్ళు ఇంట్లో వండుకోవడం కంటే ఇక్కడే కొనుక్కొని వెళ్తే టైం కూడా సేవ్ అవుతుంది, రుచి కూడా బాగుంటుంది అని ఆలోచిస్తారు. సో ఈ బిజినెస్ కి ఎంత పెట్టుబడి ఉండాలి తెలుసుకుందాం. ఇది మొదలు పెట్టాలంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. ఒక చిన్న షాప్ అద్దెకి తీసుకుంటే సరిపోతుంది, లేదంటే మీ ఇంటి కిచెన్ లోనే స్టార్ట్ చేయవచ్చు. దాదాపు 50,000 రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. దాంట్లో స్టవ్లు, గ్యాస్, పాత్రలు, ఫ్రిడ్జ్, ప్యాకింగ్ బాక్స్లు ఇవన్నీ సెట్ అవుతాయి. ఇంకా చిన్న బోర్డ్, పేరు పెట్టి మొదలు పెట్టవచ్చు. మొదట్లో చాలా సింపుల్ గా ప్రారంభించాలి. 10 నుంచి 12 రకాల కర్రీస్ తో మొదలు పెడితే చాలు. నెల రోజుల్లోనే ఏది ఎక్కువగా సేల్ అవుతుందో అర్థమవుతుంది. ఇక మెనూ విషయానికి వస్తే ఎలా ఉండాలో చూద్దాం. సాధారణంగా 4 నాన్ వెజ్ ఆర్ వెజ్ ఉంటే బ్యాలెన్స్ బాగుంటుంది. రోజు పప్పు, చారు ఫిక్స్ గా ఉంచాలి. అవి ఎవరి ఇంట్లో అయినా అవసరం అవుతాయి. నాన్ వెజ్ లో చికెన్ కర్రీ, ఎగ్ కర్రీ, చికెన్ ఫ్రై, ఎగ్ బుర్జీ. ఇక వెజ్ లో ఆలు ఫ్రై, బెండకాయ ఫ్రై, వంకాయ బఠానీ కర్రీ, టమాటా చట్నీ లాంటి వాటి కాంబినేషన్ పెట్టాలి. రోజు ఒక రకం మారిస్తే కస్టమర్లు బోర్ ఫీల్ అవ్వరు. సో ఇప్పుడు రోజుకి ఎంత లాభం రావచ్చో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ లెక్క చూద్దాం. చూడండి, ఇవి ఒక అంచనా మాత్రమే. అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు షాప్ పెట్టబోయే స్థలం ఇంకా ధరలు కస్టమర్స్ పైన ఆధారపడి ఉండవచ్చు. ముందుగా చికెన్ కర్రీ రోజుకు 4 కేజీలు వాడితే కేజీ 250 రూపాయలు, అంటే 1000 రూపాయలు అవుతుంది. మసాలా, నూనె, ఉల్లిపాయలు కలిపి మరో 200 అనుకుందాం. మొత్తం ఖర్చు 1200. అమ్మకం 100 గ్రాములు 70 రూపాయలు, అంటే కేజీ 700 అవుతుంది. 4 కేజీల చికెన్ అమ్మితే 2800 రూపాయల ఆదాయం వస్తుంది. అందులో ఖర్చులన్నీ తీసేయగా దాదాపు 1600 రూపాయల గ్రాస్ రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది ఒక రోజుకి. ఇక రెండోది ఎగ్ బుర్జీ. ఒక గుడ్డు, ఉల్లిపాయలు, నూనె, ఖర్చు 10 రూపాయలు, అమ్మకం 30 రూపాయలు. ఒక్క సర్వ్లో సుమారు 20 రూపాయల లాభం రావచ్చు. రోజుకు అమ్మితే 600 రూపాయల లాభం వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఆలు ఫ్రై. 4 కేజీల దుంపలకు 160 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే అప్పుడున్న కాస్ట్లను బట్టి, మార్కెట్ కాస్ట్లు ఉంటాయి కదా, దాన్ని బట్టి ఫర్ సపోజ్ 160 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుందాం. నూనె, ఉల్లి కలిపి 100 రూపాయలు, మొత్తం ఖర్చు 260 రూపాయలు అవుతుంది. ఇక అమ్మకం విషయానికి వస్తే 1200 రూపాయలు అవుతుంది. లాభం సుమారు 900 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ఇలా మొత్తం చూస్తే రోజుకు సుమారు 3000 రూపాయల వరకు గ్రాస్ రెవెన్యూ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని కర్రీలు ఎక్కువగా అమ్మితే 5000 వరకు కూడా గ్రాస్ రెవెన్యూ రావచ్చు. ఇది అంచనా మాత్రమే. అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మీరు షాప్ పెట్టే లొకేషన్, కస్టమర్స్ ఇంకా డిమాండ్ పైన ఆధారపడి ఉంటుంది. ఇక అందరి కర్రీస్ పాయింట్స్ లో ఫేస్ చేసే క్వశ్చన్ ఇది, మిగిలిపోయే ఫుడ్ ఏం చేయాలి? దీని గురించి తెలుసుకుందాం. ఇది ప్రతి కర్రీ పాయింట్ లో ఉంటుంది, నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా. సో మధ్యాహ్నం లేదా రాత్రి కొన్ని కర్రీలు మిగిలిపోతాయి. అవి వేస్ట్ అవుతాయంటే లాస్ ఖాయం. అందుకే స్మార్ట్ గా ప్లాన్ చేయాలి. ఏ కర్రీ ఎక్కువగా సెల్ అవుతుందో గమనించి దాన్ని ఎక్కువగా ప్రిపేర్ చేయాలి. మిగిలే కర్రీల్ని మీల్స్ పార్సిల్ లో వాడొచ్చు. ఇక మంచిగా లాభం వచ్చే 3 స్మార్ట్ ఐడియాస్ ఏంటంటే, అదే కర్రీ పాయింట్ లో బిర్యానీ కార్నర్ కూడా పెడితే ఎలా ఉంటుంది చూద్దాం. ఎలా ఉంటుందో. ఒక ప్లేట్ బిర్యానీ తయారీకి 80 రూపాయల ఖర్చు అవుతుంది. ఇక అమ్మకం వచ్చేసి 120 నుంచి 150 వరకు. ఇక రోజుకి 50 ప్లేట్లు అమ్మితే సుమారు 1000 రూపాయల నుంచి 1500 వరకు వచ్చే అవకాశం ఉంది. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే.
అప్పుడు ఉన్న ఖర్చులను బట్టి ఆ ప్రదేశం ఆధారంగా మీ లాభం అనేది మారవచ్చు. ఇక నెక్స్ట్, చపాతీలు, పరాటాలు, అన్నం కూడా వండి అమ్మండి. అంటే కస్టమర్ ఇక్కడే అన్నం, రోటీలు, కర్రీ తీసుకుంటే రెగ్యులర్ కస్టమర్ అవుతాడు. ఇలా ఫుల్ మీల్స్ ఫీలింగ్ వస్తుంది. కస్టమర్ సాటిస్ఫై అవుతాడు, మీరు లాభం పొందుతారు. ఇక నెక్స్ట్, మిగిలిన కర్రీని స్మార్ట్ గా వాడండి. అంటే మిగిలిన కర్రీలను తక్కువ కస్టమర్ల మీల్స్ లో వాడాలి. అలా వృధా తగ్గుతుంది. కస్టమర్ కు కూడా మనం ఎక్కువ ఇచ్చామన్న సంతృప్తి కూడా వస్తుంది. నెక్స్ట్, అందరి మధ్యలో మెదిలే ప్రశ్న, లైసెన్స్ లో అవసరమా? కర్రీ పాయింట్ పెట్టాలి అంటే లైసెన్స్ కావాలా? కావాలి. ఫుడ్ బిజినెస్ కాబట్టి తప్పనిసరిగా లైసెన్స్ అనేది ఉండాలి. FSSAI రిజిస్ట్రేషన్ ఉన్న లైసెన్స్ అనేది మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఆ వెబ్సైట్ నేను స్క్రీన్ పైన ఇస్తాను. అది గూగుల్లో టైప్ చేసి మీరు ఆ వెబ్సైట్ కి వెళ్ళి మీరు ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్, హెల్త్ ట్రేడ్ లైసెన్స్, ఇది కూడా కావాలి. మున్సిపల్ ఆఫీస్ లేదా వెబ్సైట్ లో దొరుకుతుంది. మనం ప్రిపేర్ చేసే ఫుడ్ ని హైజీన్ గా, సేఫ్టీ ప్రికాషన్స్ తో తయారు చేయాలి. అలా ఒక్కసారి చేయడం కాదు, ఎప్పుడు అదే మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇవి లేకపోతే పెద్దగా డెలివరీ యాప్స్ లో లిస్ట్ అవ్వడం కష్టమే. కాబట్టి ఇవి తప్పనిసరి. నెక్స్ట్, మార్కెట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి చెప్తా చూడండి. సక్సెస్ అవ్వాలంటే లొకేషన్ చాలా ముఖ్యం. హాస్టల్స్, కాలనీస్, ఆఫీస్ ఏరియాస్, పీజీలు ఉన్న చోట పెట్టుకోవాలి. మొదట్లో చిన్నగా స్టార్ట్ చేసి తర్వాత కస్టమర్ డిమాండ్ బట్టి క్రమంగా విస్తరించుకోవచ్చు. ఇక నెలవారీ గ్రాస్ రెవెన్యూ కనుక చూసుకున్నట్లయితే రోజుకు సుమారు 3,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు నెలకి 75,000. ఇందులో అద్దె, గ్యాస్, ఉద్యోగుల జీతం తీసేసినా కూడా 45,000 నుంచి 60,000 వరకు గ్రాస్ రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది పర్ మంత్. ఇప్పుడు నేను చెప్పింది జస్ట్ ఒక కౌంట్ మాత్రమేనండి. అంటే నేను ఆల్రెడీ మీకు చెప్తూనే ఉన్నాను ఫస్ట్ నుంచి. మీరు ఏదైతే ఆ షాప్ పెడుతున్న ఏరియా ఉందో, మీకు వచ్చే కస్టమర్స్ ఉంటారో, మీరు ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, హైజీన్ ఎలా ఉంది, ఆ టేస్ట్ ఎలా ఉంది, ప్రతి దాన్ని బట్టి మీకు వచ్చే కస్టమర్స్, ఇదంతా ఓవరాల్ గా బేస్ చేసుకొని ఈ లాభం అనేది బేస్ చేసుకుని ఉంటుందండి. ప్రతి బిజినెస్ లోనూ కామన్ అండి, ఛాలెంజెస్ అనేవి తప్పకుండా ఉంటాయి. ఇంకా ఈ ఫుడ్ బిజినెస్ లో అయితే ఎక్కువ, ఎస్పెషల్లీ కర్రీ పాయింట్ బిజినెస్ లో అయితే కష్టం ఉండదు అనుకుంటే అది చాలా తప్పు. పప్పులో కాలేసినట్లే ఉదయం 6 గంటలకే లేవాలి, వంట మొదలు పెట్టాలి, రాత్రి 10 గంటల వరకు షాప్ ఓపెన్ లోనే ఉంచాలి. వాతావరణం, సీజన్, సెలవులు, ఇవన్నీ సేల్స్ ని ప్రభావితం చేస్తాయి. ఫుడ్ వేస్ట్ కంట్రోల్ కూడా ఒక ఆర్టే. కానీ మనం క్రమశిక్షణగా క్వాలిటీతో నడిపిస్తే ఈ బిజినెస్ ని నిలబెట్టుకోవచ్చు. చివరిగా ఒక మాట, కర్రీ పాయింట్ అనేది ఒక చిన్న బిజినెస్ లాంటిదే, కానీ కస్టమర్ నమ్మకం సంపాదించగలిగితే ఇది లాంగ్ టర్మ్ ఆదాయ వనరు అవుతుంది. క్వాలిటీ, హైజీన్, స్మెల్, ఈ 3 మెయింటైన్ చేస్తే కస్టమర్లు స్వయంగా మీకు అడ్వర్టైజ్ చేస్తారు. అంటే మౌత్ స్ప్రెడింగ్ అంటారు కదా, అలాగే వాళ్ళు మేము ఇక్కడ కర్రీస్ తెచ్చుకున్నాం, ఇక్కడ బాగున్నాయి, మీరు కూడా వెళ్ళి కొనుక్కోండి, చాలా బాగున్నాయి అని చెప్తారు. అలాగే మౌత్ పబ్లిసిటీ అవుతుంది, ఇంకా కస్టమర్లు అనేది పెరుగుతారు. దానివల్ల మీ బిజినెస్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది, మంచి ఇన్కమ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నెలకి మీకు ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది. సో ఏంటంటే అండి, కరెక్ట్ గా చెప్పాలంటే ఇది పక్క బిజినెస్ ప్లాన్ కాదు. మీరు ఇలానే చేయండి, ఇలానే ఉండండి, ఇదే కరెక్ట్ అని చెప్పట్లేదు. ఇది జస్ట్ ఒక అవగాహన మాత్రమే. ప్రతి ఏరియాలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. కాబట్టి మొదలు పెట్టే ముందు మార్కెట్ స్టడీ చేయండి. సో అంతా చెక్ చేసి మీకు ఓకే అనుకుంటే మాత్రమే మీరు స్టార్ట్ చేసుకోవచ్చండి. ఇంకొక విషయం, ఈ వీడియోలో చెప్పిన లెక్కలు, లాభాలు, పెట్టుబడులు అన్నీ ఒక అంచనా మాత్రమే. అంటే ఒక కర్రీ షాప్ పర్సన్ని నేను తెలుసుకొని నేను మీకు చెప్తున్నాను. అది వాళ్లకు వచ్చిన ఏదైతే లాభం ఉంటుందో, లేకపోతే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో దాని గురించి చెప్పారు. సో ప్రతి చోటకి అది ప్లేస్ని బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి సో ఆ ఫలితాలు కూడా మారవచ్చు. ఇక మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చింది, ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి రియల్ బిజినెస్ ఐడియాలు మిస్ కాకుండా ఉండాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బిజినెస్ గురించి తెలుసుకున్నారు, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంతే కదండి, బాస్వాలా అకాడమీ తెలుగు ఛానల్లో బిజినెస్ కు సంబంధించి చాలా రకాల ఇంట్రెస్టింగ్, ఇన్ఫర్మేటివ్ బిజినెస్ వీడియోస్ ఉంటాయి. ఒకసారి ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి. నేను మీకు స్క్రీన్ పైన కూడా స్క్రోల్ చేసి చూపిస్తాను. చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా, లేకపోతే మీకు ఏమైనా బిజినెస్ కు సంబంధించి టాపిక్ కావాలి అని ఒకసారి కామెంట్ చేయండి. దానికి సంబంధించిన వీడియో నేను మరొక వీడియోలో చేయడానికి ప్రయత్నిస్తానండి. మరుసటి వీడియోలో మరో ప్రాక్టికల్ బిజినెస్ ప్లాన్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. బాస్వాలా, బీ ద బాస్.